డిసెంబర్లో 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. మరి ఏమైపోయింది 4000? ఏమైపోయింది ఆసరా పెన్షన్? 4000 పింఛన్ అయితే రాలేదు, కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ 2000 పింఛన్ కూడా 2 నెలలు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో 12 పెన్షన్లు రావాల్సిన చోట 10 పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు వచ్చినాయి. 2 పెన్షన్లు కోత పెట్టి 2000 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. అంటే ముసలోళ్లను కూడా ముంచుతున్న ముదనష్టపు సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. దివ్యాంగులను కూడా ఢోకా చేస్తున్న దిక్కుమాలిన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. ఇక కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఒకటే ఒక్క పథకం, బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అయితే బస్సుల సంఖ్యను తగ్గించడంతో మహిళలు, పిల్లలు, పురుషులు కూడా పడరాని పాటలు పడుతున్నారు. బస్సులో కాలు పెట్టడానికి జాగలేదు. పథకం తెచ్చారు, బాగుంది. బస్సుల సంఖ్య పెంచుతారా, దించుతారా? సంఖ్య పెంచలేదు కదా, బస్సుల సంఖ్యను దించిండ్రు. ఆర్టీసీ బస్సు, ఆర్డినరీ బస్సులను సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులుగా అప్గ్రేడ్ చేసి ఉచిత ప్రయాణానికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.